స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక వాక్య భాగాన్ని ఈ పూట మనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 222 పేజీ, కొత్త నిబంధన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన చదవండి అన్న, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీని చేత తెలుసుకొనుచు ఉన్నాము. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏమి రాయబడిందంటే, చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ఇది కడవరి ఘడియ, ఇది ఈ దినాలు ఎలాంటి దినాలు అనేది మనం గమనించాలి. దినాలు, రోజులు, కాలాలు గ్రహించకపోతే మనం మోసపోతాం అన్నమాట. దినములు, కాలములు, సంవత్సరాలు, ఇది ఏ కాలంలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాం మనము అని తెలియకపోతే క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకు విరోధంగా లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటినన్నిటినీ మనం గ్రహించలేము కాలాన్ని గ్రహించకపోతే. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటున్నారా? చాలామందికి తెలుసా తెలియదా? క్రీస్తుకు విరోధి ఒకడున్నాడు. క్రీస్తు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. క్రీస్తు విరోధి, ఈ క్రీస్తు విరోధి గురించి మీరు విన్నారా, వినలేదా? చెప్పండి, చేతులు ఎత్తండి. విన్న వాళ్ళందరూ క్రీస్తు విరోధి ఉన్నాడని ఎవరైతే విన్నారా లేదా? వినలేదా? చెప్పండి, చేతులు ఎత్తండి అందరూ. తెలియదా? మీకు ఎవరు తెలియదా? క్రీస్తు విరోధిని గురించి మనము వింటూ ఉన్నాం. ఈ క్రీస్తు విరోధి ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారంట. కాబట్టి ఈ దినాన మనము గమనించాల్సిన విషయం, ఇది కడవరి ఆ యొక్క ఘడి అన్నమాట. చాలా సమీపముగా ఉన్నాడు, ఆయన త్వరలో రానే ఉన్నాడు. కానీ క్రీస్తు విరోధి కూడా క్రీస్తు కంటే ముందుగా చూడండి వచ్చి ఆ విధంగా రకరకాలుగా మోసం చేస్తాడు, జనములను మోసం చేస్తాడు, వాక్యము తెలియని వారి గురించి మోసం చేస్తాడు. రకరకాలుగా జనులు మోసపోతారు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. కానీ ఈ సాతాను చేతిలో, క్రీస్తు విరోధులు చేతిలో పడకుండానట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోవాలి. ఇది కడవరి ఘడియ. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధుడైన దేవుని గురించి తెలుసుకోవాలి, సృష్టికర్త అయిన దేవుని గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాని చేతిలో పడకుండా, వాని రాజ్యములో ఉండకుండానట్లుగా, దేవుని యొక్క రాజ్యములో ఉండునట్లుగా దేవుడు మనకు జ్ఞానాన్ని, ప్రార్థనా జీవితాన్ని, సమయోచితమైన కృపను అనుగ్రహించి దేవుడు మనల్ని ఆయన రాజ్యంలోనికి చేరుస్తాడు. ఒకవేళ మీరు ఏమీ తెలియకపోతే భయంకరమైన క్రీస్తు విరోధి చేతిలో పడి మోసపోయి ఆ దినాన భయంకరమైన వేదన చేత ఏడవలసిన యొక్క పరిస్థితులు ఎదురవుతాయి. అందుకని ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే క్రీస్తు విరోధి వచ్చునని మీరు మొట్టమొదటి నుంచి వింటూనే ఉన్నారు. క్రీస్తు విరోధి రాబోతూ ఉన్నాడు. ఈ క్రీస్తు విరోధి ఏం చేయబోతూ ఉన్నాడు? ఈ సాతానుకు సంబంధించిన వాడు ఎన్ని రకాలుగా వాడు వస్తున్నాడు ఈ యొక్క లోకంలోనికి, ఎన్ని రకాలుగా అవతారాలు ఎత్తి మనిషిని ఏ విధంగా మోసం చేయబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే ఇది కడవరి ఘడియ. క్రీస్తు వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారంట. ఆల్రెడీ నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తునని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అంతకుముందు హైదరాబాద్లో ఒక స్త్రీ, నేనే క్రీస్తు నన్ను పంపించాడని ఒక స్త్రీ అంట.
స్త్రీ అండి, ఒక ఆడామె నేనే క్రీస్తు నన్ను పూజించండి అని రకరకాలుగా హంగామా చేసిందనమాట. ఈ విధంగా చాలామంది క్రీస్తు విరోధులు నేనే క్రీస్తునని చెప్పుకుంటారు. కాబట్టి ఎవరు క్రీస్తు, ఎవరు క్రీస్తు విరోధి అనేది, దేవునికి విరోధి ఎవరు అనేది ఈ దినం మనం తెలుసుకోవాలి. ఆ ఘడియ మనం తెలుసుకోవాలి. ఆ సమయోచితమైన కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. మెలకువ కలిగిన ఆత్మను దేవుడు అనుగ్రహించునుగాక. క్రీస్తు విరోధిని వచ్చునని మీరు వినాలి, బాగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. వాడు ఎలా మోసం చేస్తాడు, ఎలా రాబోతూ ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలండి. అనేకులు ఇప్పటికే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ చివరి దినాలలో, చివరి రోజుల్లో ఉన్నామని మనం గ్రహించినట్లయితే మనం ఏం చేయాలి? ఈ చివరి రోజుల్లో ఉన్నామని మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు విరోధు గురించి మనకు తెలుసు. క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ చివరి దినాలలో దేవుని యొక్క రాకడ అతి సమీపముగా వస్తున్న యొక్క దినాలలో, ఈ చివరి దినాలలో మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఈ చివరి రోజుల్లో ఉన్నామని మనం గ్రహించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ఆయన సన్నిధిలో సిద్ధపడాలనేది ఈ దినాన్ని మనం తెలుసుకోవాలండి. ఈ క్రీస్తు విరోధి చేసే కార్యములు అంత ఇంత కాదనమాట, మోసం చేస్తూ ఉంటాడు. ఆ ప్రకటన రాసిన గ్రంథంలో మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనించి చదువుకుందామండి. నేను చూచిన ఆ మృగము చిరుతన పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని యొక్క నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన యొక్క బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ క్రీస్తు విరోధిని గురించి ఇక్కడ రాయబడుతూ ఉండండి. ఈ క్రీస్తు విరోధి ఎలా వస్తాడంటే సముద్రంలో నుండి పైకి వస్తాడంటాడు. సముద్రంలో నుండి, ఇది సముద్రంలో నుండి ఒక క్రూర మృగం లాంటిది అన్నమాట. ఇది ఎలా ఉందంటే దీని ఆకారము చూడండి, క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట నేను చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయంట. దాని యొక్క తలల మీద దేవదూషణ పేర్లు, దేవుని దూషించే యొక్క పేర్లు నొసటి మీద ఉన్నాయంట. నేను చూసిన మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని యొక్క పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. దాని యొక్క పాదములు అంటే ఎలుగుబంటిగా ఉన్నాయంట. దాని యొక్క నోరు సింహపు నోరు. దానికి ఘట సర్పము ఎవరంటే మెయిన్ సాతానుగాడు. ఈ ఘట సర్పము, ఈ ఆది ఘట సర్పము ఏం చేస్తుందంటే ఈ సముద్రం నుంచి వస్తున్న ఆ మృగానికి తన బలాన్ని, తన శక్తిని ఇస్తున్నదంట. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సింహాసనము గొప్ప అధికారం ఇచ్చాను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూరాజులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉందిరి. దానికి ఒక దెబ్బ తగిలిందంట. ఆ మృగానికి, ఆ సాతానుకు ఆ భయంకరమైన దెబ్బ తగిలినప్పుడు అది వెంటనే అద్భుతం చేసి తను తాను స్వస్థపరుచుకొని బాగైపోయింది. అద్భుతాలు చేసిందనమాట. అనేకమైన అద్భుతాలు చేసిందంట ఈ క్రూర మృగం. చేసి తర్వాత బాగైపోయిందంట. దెబ్బ తగిలింది తన వల్లనే, ఆ దెబ్బ మానుకున్నది తన వల్లనే. ఇవన్నీ చూసి ఈ భూలోక జనులందరూ ఇన్ని గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ క్రూర మృగములో జరుగుతున్నాయని దాని వెంట అనేక మంది వెళ్తారంట. దాని వెంబడి అనేక మంది వెళ్తారు. ఆ మృగాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపడుతూ ఆ మృగమును అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పము నమస్కారం చేసిరి. దానికి వారు నమస్కారం చేస్తారంట. వాళ్ళందరి మీద 666 ముద్ర వేయబడబోతూ ఉన్నది. కాబట్టి ఘడియ వచ్చుచూ ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు విరోధులు ఎలా వస్తారు అంటే సముద్రం నుండి వస్తాడంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే 2 సాక్షులు ఉన్నారు కదండి. ఆ సాక్షులు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన తర్వాత ఆ శ్రమల దినాలలో వాళ్ళిద్దరినీ చంపడానికి
వాళ్ళిద్దరిని చంపడానికి, దేవుని యొక్క సాక్షులను చంపడానికి అగాధము నుండి ఒక క్రూర మృగము రాబోతున్నదంట. ఇద్దరు సాక్షులు భూమి మీదకి దేవుడు పంపిస్తాడు. కొన్ని సంవత్సరాల తరబడి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళిద్దరు సాక్షులు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. కొంతమంది నమ్ముకుంటారు, కొంతమంది ఏమో బాధపడిపోతూ ఉంటారు. ఈ విధంగా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఇద్దరు సాక్షులు చేస్తున్నారని విని ఈ క్రూర మృగం ఉంది, ఇది సముద్రం నుండి కాదండి, సముద్రం కింద అగాధం ఉంది కదా, భయంకరమైన చీకటి, ఆ చీకటి అగాధంలో నుండి అది క్రూర మృగము వచ్చుచూ ఉన్నదంట. ఈ వాక్యం ఎక్కడుందంటే 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందన్నమాట. చూడండి 7వ వచనములు, వారు సాక్ష్యము చెప్పటం ముగించగానే అగాధము నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వాళ్ళని చంపెను. ఎవరిని? దేవుని బిడ్డలు ఇద్దరిని. వాళ్ళు సాక్షులుగా రాబోతున్న దినాలలో హానోకులు, ఏలియాలు అంటారనమాట. దాని గురించి మీరు ఇంకా తెలుసుకోండి. ఆ సాక్షులు ఇద్దరిని చంపుతారు ఈ క్రూర మృగమే. ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? అగాధము నుండి వచ్చుచూ ఉన్నది. కాబట్టి మనం క్రీస్తు విరోధి గురించి మనం తెలుసుకోవాలండి. క్రీస్తు విరోధులు రాబోతూ ఉన్నారు. ఏ విధంగా వాడు కార్యం చేస్తాడో వాక్యాలలో మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ సంఘాన్ని హింసించే ఒక క్రూర మృగం, అదేంటంటే అది ఘట సర్పము. అది ఎర్రని ఘట సర్పం. అది రకరకాల ఈ సాతానుగాడే అబద్ధ క్రీస్తు, ఈ సాతానుగాడే ఘట సర్పము, ఈ సాతానుగాడే క్రూర మృగము, ఈ సాతానుగాడే వాడు త్రిమూర్తులుగా ఏ విధంగా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉంటున్నాడో అదేవిధంగా సాతాను, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళందరి ముగ్గురులో క్రీస్తు విరోధి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ సింహాసనం మీద ఇంతకుముందు పోయిన వారం చెప్పాను నేను, బబులోను యొక్క స్త్రీ, వేష స్త్రీ ఆ సింహాసనం మీద కూర్చొని ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న జనులందరినీ మోసం చేస్తుంది అని చెప్పి ఉన్నాను నేను. కాబట్టి ఈ మోసంలో నుండి మనం విడిపించబడినట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోవాలి. ఆ ఘడియ వచ్చుచూ ఉన్నది, సమీపముగా ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇస్రాయేలు, ఇరాన్ మధ్యలో, రష్యా తర్వాత ఉక్రెయిన్ మధ్యలో రకరకాల యుద్ధాలు, రకరకాల పరిస్థితులు రాబోతున్న దినాలు ఇంకా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి 10 మంది రాజులు ఏర్పడతారు. వీటినన్నిటిని మనం చూస్తున్నాం, వీటినన్నిటిని మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుండాను అజ్ఞానంగా, అవివేకంగా, అపనమ్మకంగా, అవిశ్వాసంగా మన పనులు మనం చేసుకుందాము, మన కుటుంబాన్ని మనము పోషించుకుందాము అని అనుకుంటే మోసపోతామన్నమాట. మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే రకరకాలుగా ఈ క్రీస్తు విరోధి, ఈ సాతాను గడి, ఘట సర్పము వస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే భూమిలో నుండి కూడా ఒక మృగము రాబోతూ ఉన్నదంట. సముద్రంలో నుండి ఒక మృగం రాబోతూ ఉన్నది. అగాధములో నుండి ఒక క్రూర మృగం రాబోతూ ఉన్నది. సముద్రములో నుండి ఒక మృగము రాబోతూ ఉన్నది. భూమిలో నుండి పైకి వచ్చే ఒక క్రూర మృగము ఉన్నది. ఇంకా అబద్ధ క్రీస్తులని, తర్వాత ఘట సర్పమని రకరకాలుగా తన వేషాన్ని మార్చుకుంటూ, ఊసరువలి వల్లే అది మార్చుకుంటూ ఈ లోకంలోనికి ఆయా సమయంలో వచ్చుచూ ఉన్నది. కాబట్టి ఆ ఘడియ వచ్చుచూ ఉన్నది. క్రీస్తు విరోధి గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎలా బయలుదేరుతూ ఉన్నారు, ఎలా మోసం చేస్తున్నారని మనం తెలుసుకోవాలండి. అందుకనే యోహాను సువార్తలు యోహాను పత్రికలు మనం గమనించినట్లయితే, చిన్నపిల్లలారా ఇది కడవరి ఘడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. చూడండి, అనేకులైన క్రీస్తు విరోధులు అంటే వీళ్ళే, క్రూర మృగము, అబద్ధ క్రీస్తు విరోధి, స్త్రీ, బబులోను స్త్రీ, తర్వాత ఈ సాక్షుల్ని చంపేవారు, హత సాక్షుల్ని, దేవుని బిడ్డల్ని చంపేవారు, రకరకాలుగా తన వేషాన్ని వేసుకొని వస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క దూతలు కూడా పనిచేస్తూ ఉన్నారు. సాతాను సంబంధించిన యొక్క దూతలు వాడు పనిచేస్తూ ఉంటే సమయం కొద్దిగా అని దేవుని యొక్క దూతలు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని యొక్క దాసుల మీద తన యొక్క ముద్ర వేసేంత వరకు ఇలా ఉండమని సమస్తాన్ని వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నాడు దేవుడు. దేవదూతల్ని పంపించి ఈ ప్రపంచమంతా తిరిగి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క దాసులను ముద్రించేంత వరకు. హల్లెలూయా. ఈ సంఘము సిద్ధపడేంత వరకు. హల్లెలూయా. ఈ సంఘం సిద్ధపడేంత వరకు దేవుని యొక్క దూతలు మిఖాయలు, రఫాయలు, రకరకాలుగా దేవుని యొక్క దూతలు అటు పరలోకంలో యుద్ధములు చేస్తూ సాతానుతో ఈ విధంగా సంఘాన్ని సిద్ధపరుస్తూ ఈ యొక్క మనుషులందరినీ మోసంలో పడిపోకుండానట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో అట్లు దేవుని యొక్క దూతలు, దేవుడును సాతాను దూతలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాన మనం గమనించాలండి. గమనించి ఏమేం జరుగుతున్నాయి. దేవుని యొక్క పరలోక రాజ్యంలో యూదా గోత్రపు కొదమ సింహమైన యేసు క్రీస్తు ఏం చేస్తూ ఉన్నారంటే చూడండి, క్రీస్తు రావడానికి యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన యూదా గోత్రపు కొదమ సింహముగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఏమని పనిచేస్తున్నాడంటే గ్రంథమును నిప్పుతూ ఉన్నాడు. 7 ముద్రములు కలిగిన యొక్క గ్రంథాన్ని ఆయన ఇప్పుతూ ఉన్నాడు. పరలోకంలో ఎవరు లేరండి, భూమి మీద ఎవరు లేరు, ఆయన ఒక్కడే సమర్థుడు. ఒక పుస్తకము ఉన్నది, 7 ముద్రలు కలిగిన యొక్క పుస్తకము. 7 ముద్రలు దాంట్లో ఉన్నాయి. ఆ ముద్రలు విప్పడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరలోకంలో ఆ ముద్రలు ఎప్పుడైతే విప్పుతాడో వెంటనే ఆ ముద్రలు ముద్రించబడి భూమి మీదికి సంభవిస్తూ ఉంటాయి. మీరు ప్రకటనకు రాసిన గ్రంథములో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం 8, 9 అధ్యాయాలు మనం గమనించినట్లయితే ముద్రలు విప్పబడతాయి. తర్వాత చూడండి, బూరలు ఊదబడతాయి, 7 బూరలు. తర్వాత 7 పాత్రలు, ఈ విధంగా అన్నీ చేయబడతాయి అన్నమాట. బూరల తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే రకరకాలుగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి పాత్రలు ఉన్నాయి, బూరలు ఉన్నాయి, తర్వాత ముద్రలు ఉన్నాయి. ఒక దాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకొని ఆ ఉన్నతమైన మార్గాలలో మనం నడిపించబడాలి. అందుకనే చూడండి, క్రీస్తు విరోధులు రకరకాలుగా రాబోతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు తెలుసుకోండి, జ్ఞానం కలిగి ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, ఆయన శక్తిని మనం పొందుకోండి అని ఈ దినాన దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఈ చివరి దినాలలో మనం గమనించాలండి. చివరి దినాలలో, చివరి ఘడియలలో, చివరి యొక్క రోజులలో, చివరి కాలములో మనం ఉన్నాము. ఆయన సమీపముగా ఉన్నాడని ఈ దినాన గ్రహించి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగాలి. చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ చివరి రోజుల్లో ఉన్నాము కాబట్టి మనము తెలుసుకోవాలి ఎలా సిద్ధపడాలి అనేది ఈ దినాన దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు సాగాలండి. చూడండి, హోషేయ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చివరి దినాల్లో ఏ విధంగా ఉండాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 748వ పేజీ 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. అర్థమైందండి? ఏమైనా అర్థమైందా చెప్పండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథంలో ఏం రాయబడిందంటే
నీతి ఫలించినట్లుగా మీరు విత్తనాలు వేయండి. మీ నీతి అధికముగా మార్చబడినట్లుగా, మీ నీతి అభివృద్ధి చెందినట్లుగా మీరు విత్తనాలు వేయాలి. తర్వాత ప్రేమ అనే కోతను మీరు కోయాలి. దేవుని యొక్క వాక్యం అనే యొక్క విత్తనాన్ని, క్రైస్తవ ప్రేమ నీలో ఉండాలి, దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. అంత మాత్రమే కాకుండా యెహోవాను వెతుకుటకు ఇదే మంచి సమయము. చెప్పాలి హల్లెలూయా. ఇది కడవరి ఘడియ. ఈ కడవరి ఘడియలలో మనం ఏం చేయాలంటే యెహోవాను వెతుకుటకు ఇది సమయము. ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఎవరైతే యెహోవాను వెతుకుతారో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే యెహోవాను వెతుకుతారో వాళ్ళ మీద నీతి వర్షము కురిపించబడుతుంది. చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాలలో, ఈ కడవరి ఘడియలలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అనే యొక్క విత్తనాన్ని మన యొక్క నోటిలో నుండి అనేకుల యొక్క ప్రాంతాల్లో మనం విత్తాలి నీతి నిమిత్తము. అంత మాత్రమే కాకుండా ప్రేమ అనే పంటను మనము, ఆ యొక్క కోతను మనం కోయాలి. దేవుని యొక్క సన్నిధిలో యెహోవాను వెతకాలి. యేసయ్యను మనం వెతకాలంటే ఈ దినాలలో, ఈ చివరి దినాలలో క్రీస్తు విరోధి రాబోతూ ఉన్నాడు. చాలా జాగ్రత్త. మోసపోకుండా, సాతాను చేతిలో పడకుండానట్లుగా మనం ఈ చివరి దినాలలో ఏం చేయాలంటే యెహోవాను వెతకాలి. ఎవరిని వెతకాలి? యెహోవా. దేవుడైన యెహోవా నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే ఆయన ఎలా వెతకాలంటే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతికినట్లయితే ఆయనలో ఉన్న యొక్క జీవాన్ని నువ్వు తెలుసుకుంటావు, ఆయనలో ఉన్న యొక్క జీవాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈ దినాన యెహోవాను ఎవరైతే వెతుకుతారో వాళ్ళ జీవితంలో ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో ఫలించినట్లుగా ప్రవేశం చేయబోతున్నాడంటే నీతి వర్షాన్ని, పరిశుద్ధాత్మ వర్షాన్ని దేవుడు కుమ్మరించునుగాక. చెప్పాలి ఆమేన్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది వరకు ఎన్నడూ దున్నని యొక్క బీడు భూములను, ఎడారి భూములను దేవుడు మన ద్వారా దున్నించి గొప్ప వ్యవసాయం చేసి ఆ పంట, ఆ భూమిలో నుండి గొప్ప గొప్ప మొలకలు, గొప్ప గొప్ప ఆత్మలు రక్షించబడి వాళ్ళు మొలకెత్తుతారు. అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటామన్నమాట. ఎప్పుడంటే యెహోవాను వెతికినప్పుడు, యేసయ్యను మనము పూర్ణ హృదయముతో వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. దొరికినప్పుడు ఆయన మన మీద నీతి వర్షాన్ని కుమ్మరించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాల్లో ప్రభువు నడిపిస్తారన్నమాట. కాబట్టి ఈ దినాన మనం ఎలా వెతకాలి? ప్రభువుని ఎలా వెతకాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయనను మనము వెతకాలండి. ఆయనను వెతకాలి, పూర్ణ హృదయముతో వెతకాలి. ఆయన సన్నిధిలో మనం వెతికినట్లయితే ఆయన దొరుకుతాడు. ఎలా వెతకాలంటే ఈ శ్రమలలో వెతికినట్లయితే ఆయన ఖచ్చితంగా దేవుడు మనకు దొరుకుతాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలా వెతకాలో హోషేయ గ్రంథంలోనే మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. గట్టి చదవమ్మా. వాళ్ళు మనసును తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలములకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే వారు మనస్సును త్రిప్పుకొని నన్ను వెతుకేంత వరకు, మనం మనస్సును తిప్పుకొని ఆయనను వెతకాలంట. ఎలా వెతకాలి? మనస్సు మనం త్రిప్పుకోవాలి. ఈ లోకంలో నుండి తిప్పుకొని ఈ సాతాను పెట్టే యొక్క భయంకరమైన శోధన నుండి, శ్రమలో నుండి మనం త్రిప్పుకొని మారు మనసు పొంది ఈ దినాన మనస్సును త్రిప్పుకొని ఆయన వైపు తిరిగి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతుకుతూ ఉండాలంట. ఈ చివరి దినాల్లో
సాతాను చేతిలో పడకుండా దేవుని యొక్క రాకడలో ఎత్తబడినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనం వెతుక్కుంటూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, వారు మనస్సును త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. అంటే శ్రమలలో మనం వెతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకు వస్తున్న యొక్క బాధలో, నీకు వస్తున్న యొక్క శోధనలో, నీకు వస్తున్న రోగాలలో, భయంకరమైన యొక్క స్థితిలన్నిటిలో చూడండి, దురవస్థ, నీకు ఏదైతే దురవస్థ కలిగింది, ఏదైతే శ్రమ కలిగిందో ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికినట్లయితే ప్రభు మనల్ని అందరినీ నడిపించబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎలా వెతకాలంట? శ్రమల్లో వెతకాలి. ఒక మిలిటరీ సైనికుడు ఉన్నాడంట. మిలిటరీలో పనిచేసే ఒక సైనికుడు, ఒక కమాండర్ అన్నమాట. సైనికుడు ఉన్నాడు, సోల్జర్ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే, సైనికులు అందరూ ఉన్నారు, ఇతనికి అనారోగ్య పరిస్థితి అన్నమాట. ఇతనికి భయంకరమైన శ్రమ సంభవించింది, అనారోగ్య పరిస్థితి వచ్చింది సైనికుడు. అయినప్పటికీ యుద్ధం వచ్చిందండి. ముందుగానే వెళ్ళి, అందరికంటే ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడంట. ఇతనికి అనారోగ్యం ఉన్నది, బలహీనత ఉన్నది. కానీ అతను ఆ శ్రమల్లో, అనారోగ్య స్థితిలో కూడా ముందుగా వెళ్ళి ఈ సైనికుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది చూసిన మిగతా సైనికులు అందరూ అతన్ని చూసి, ఇతను ఇంత అనారోగ్య స్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ వెళ్ళి ఇంత ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడని అతన్ని చూసి స్ఫూర్తిని పొందుకొని వీళ్ళు కూడా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నారు. అది చూసిన యొక్క కమాండర్ పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఇతను బాగా యుద్ధం చేస్తున్నాడు అని బాగా ఖర్చు పెట్టి అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చాడనమాట. డాక్టర్ చూపించాడు. దాని తర్వాత కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే, శ్రమల్లో ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. బాగైన తర్వాత కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇతనికి వస్తున్న యొక్క శ్రమను బట్టి వెనక్కి తిరిగి చూడకుండా, ఇతని అనారోగ్య స్థితిని బట్టి యుద్ధం ఏం చేయాలి అని అనుకోకుండా, ఈ శ్రమలో, ఈ అనారోగ్య స్థితిలో ఏం చేస్తున్నాడంటే ఆ శ్రమలు వచ్చినప్పుడే ముందుగా వెళ్ళి యుద్ధం చేసినట్లుగా ఈ దినాన మనం శ్రమల్లో కూడా ఆయనను వెతికినట్లయితే శ్రమలలో దేవుడు మేలు కలగజేస్తాడు, నెమ్మది కలగజేస్తాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ శ్రమలో నువ్వు వెతికావనుకో, నీకు శోధన వచ్చింది, ఈ శ్రమను నువ్వు తట్టుకొని, శోధన తట్టుకొని, ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో, భార్యాభర్తల మధ్య రకరకాల పరిస్థితుల మధ్యలో ఎన్నో శోధనలు, శ్రమలు వస్తాయి. దావీదు అంటాడు, నేను శ్రమ పొందుట నాకు మేలాయను. ఎప్పుడైతే మనం శ్రమలు పొందుతామో అప్పుడు మన జీవితంలో ఒక గొప్ప మేలు కలుగుతుంది. ఆ మేలులో, ఆ శ్రమలలో దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన మనకు గొప్ప, చూడండి, ఒక గొప్ప ఆశీర్వాదం అన్నమాట అది. ఈ శ్రమలలో ఎవరైతే దేవుని వెతుకుతారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేసి ఆ ఉన్నతమైన రాజ్యానికి ప్రభు సిద్ధపరుస్తారు. హల్లెలూయా. చాలామంది ఇలాంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఈ క్రీస్తు విరోధి మోసం చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, హింసిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది మాకొద్దు ఈ శ్రమలు, మాకు సుఖమే కావాలి, మాకు నెమ్మది కావాలి అని రకరకాలుగా మోసపోయి 666 ముద్ర వేసుకునే యొక్క పరిస్థితులు రాబోతున్న యొక్క దినాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిలోంచి తప్పించబడినట్లుగా దేవుడు నీకు ముందుగానే కొన్ని శ్రమలను ఏర్పాటు చేసి మిమ్మల్ని ఏర్పరుచుకొని, మిమ్మల్ని రక్షించి నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాలలో నడిపించబడడానికి మీరేం చేయాలంటే యెహోవాను ఈ శ్రమలలో వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమునందే ఆయనను వెతికినట్లయితే, ఎందుకంటే యెహోవా సమీపముగా ఉన్నప్పుడే, ఈ కృపా కాలములోనే ఈ సమీపముగా ఉన్నట్లయితే ఆయనను వెతికి ఆయనను మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అప్పుడే మన జీవితంలో
ఒక గొప్ప మెలకువ కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మనం చేసినప్పుడు క్రీస్తు విరోధి ఎవరో, వాటి యొక్క మోసం ఏంటిదో దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలుగుతాము. ఆయన సన్నిధిలో మనం నిలబడగలుగుతాము. ఆ ఉన్నతమైన రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాము. అందుకనే ఈ ఘడియ, ఇది చివరి ఘడియలు. ఇది చివరి ఘడియలలో దేవుని యొక్క రాకడ అతి సమీపముగా, అతి త్వరలో రానే ఉన్నాడు. ఆయనకు సమస్తమును ఎరిగినవాడు, సరి రారెవరు ఆయనకు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో వెతికినట్లయితే ఈ దినాన మన జీవితంలో ప్రభు గొప్ప కార్యములు చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను నువ్వు వెతికినట్లయితే అప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. వెతకందే ఆయన దొరకడండి. మనసులో ఆశ లేకపోతే ఆయన దొరకడండి. కాబట్టి ఇష్టపూర్వకంగా ఆయనను వెతకాలి, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి. ఎంత చెప్పినా మనం సేవకులు ఎంత చెప్పినా సమయానికి రారు. శనివారం రారు, ఆదివారం సమయానికి రారు అన్నమాట. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, ఆయనను వెతకాలండి. ఈ దినాలు మనము చివరి దినాల్లో మనం ఉంటాం. అది ఆయన రాకడ అతి సమీపంగా ఉంటుంది. చివరి దినాల్లో ఉండాలి. మనం సమాజముగా కూడుట మనం మానకూడదు. సమాజముగా కూడుట మానకూడదు. డ్యూటీలని, వర్షం వస్తుందని, బస్సు లేవని ఇవన్నీ పక్కన పెట్టి మనస్సును ఆయన మీద త్రిప్పుకొని ఆయనను మనం వెతికినట్లయితే దేవుడు మన మీద ఆయన ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవాను మీరు వెతుకుడి. ఇది మంచి సమయము, ఆ దొరుకు కాలం. ఇది కృప దొరికే కాలం అన్నమాట. ఈ కృపా కాలములోనే దేవుడు నీకు దొరుకుతాడు. ఆయనను వెతకాలి పూర్ణ హృదయముతో. అప్పుడు నీకు ప్రత్యక్షమవుతారు. ఆ ప్రత్యక్షతలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ప్రత్యక్షతలో నువ్వు ఉన్నట్లయితే క్రీస్తు విరోధి ఎవరో, క్రీస్తు ఎవరో, ఈ లోకం ఏంటిదో, పరలోకం ఏంటిదో, వెలుగుకు చీకటికి ఉన్న యొక్క తేడాను ఈ దినాన మనం గ్రహించగలుగుతాం. గ్రహించినప్పుడు విధేయత చూపించగలుగుతాము. విధేయత చూపించినప్పుడు దేవుడు మన హృదయాలకు పరిపాలకుడిగా ఉండి ఆయనే మనకు మంచి కాపరిగా ఉండి నడిపించబోతూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చివరి రోజుల్లో ఉన్నాము కాబట్టి దేవుణ్ణి వెతికే సమయం ఈ సమయం. ఏ సమయం ఇది? దేవుణ్ణి వెతికే సమయము. ఏ సమయం ఇది? నోటి చెప్పండి. ఏ సమయం ఇది? దేవుణ్ణి వెతికే సమయం. ఈ సమయం చివరి దినాలు ఇవి. ఈ చివరి దినాల్లో ప్రభువును, ఆయన పాదాలను పట్టుకొని ఆయనను వెతికి ఆయన ద్వారా మనం జీవాన్ని పొందుకునే సమయం. నన్ను కనుగొనువాడు ఎవడో వాడు జీవమును కనుగొనని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయనను ఎవరైతే కనుగొంటారో, సృష్టికర్తను, వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ లోకము శాశ్వతం కాదని ఎరిగి దేవుడైన యెహోవా దొరికే కాలములోనే, ఆయన సమీపముగా ఉండగానే ఆయన పాద సన్నిధిలో వేడుకొని ఆయనను మనము వెతికే కాలము. కాబట్టి ఆయనను పూర్ణ హృదయముతో మనం వెతికినట్లయితే మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. ఎలా వెతకాలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పరమగీతాలు 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు రాయబడి ఉంటుంది. తర్వాత రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ శూలమతి అనబడిన స్త్రీ సంఘస్థులు ఎలా వెతకాలి, పరమగీతాల్లో 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో మనం గమనించినట్లయితే ఆ సహోదరి దేవుని వెతికిందంట. వెతికినప్పుడు రకరకాలుగా వెతికింది, కానీ ప్రభు ప్రాణప్రియుడు దొరకలేదు. కానీ చివరిగా ఆమె లేచి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో వెతికింది. కాబట్టి ప్రాణప్రియుడు యేసుక్రీస్తు దొరికాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన వెతకాలండి. మనం ఆయనను వెతకాలి. ఎలా వెతుకుతున్నామనేది ఈ దినాన మనం తెలుసుకోవాలి. శ్రమల్లో వెతికినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది. శ్రమల్లో వెతికినట్లయితే నీతి సూర్యుడి నీ మీద ఉదయిస్తాడు.
ఈ శ్రమలో ఆయనను వెతికినట్లయితే నీ హృదయములో సంతోషం కలుగుతుంది. ఆయనను వెతికినట్లయితే ఈ దినాన సంతోష సమాధానము కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఈ చివరి దినాలు ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? యెహోవాను వెతకాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు వెతకకపోతే, ఆయన నీకు దొరకకపోతే నీకు ఎవరు దొరుకుతారంటే క్రీస్తు విరోధి దొరుకుతాడు. ఆమెనా? క్రీస్తు విరోధి దొరుకుతాడు. ఆమెను అనకూడదమ్మా. క్రీస్తు విరోధి దొరుకుతాడు. క్రీస్తు విరోధి వెతకకపోతే. వెతుకుతే ఎవరు దొరుకుతారు? యేసయ్య దొరుకుతాడు. అది బాగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ సమయం? ఇది చివరి దినాల్లో ఉన్నాం కదా. ఏ సమయం ఇది? అందరు చెప్పండి. దేవుని వెతికే సమయం. రెండోదిగా మనం గమనించినట్లయితే ఎస్తేర్ రాసిన గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేర్ రాసిన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యానికి వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుము. చెప్పాలి హల్లెలూయా. ఏమని అర్థమైందా? ఎస్తేరు తెలుసు కదా మీకు. ఎస్తేరు రాణిగా ఆమె దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక శోధన వచ్చింది. యూదులకు భయంకరమైన శోధన వచ్చింది. యూదులందరినీ చంపాలి, ఇశ్రాయేలు దేశం లేకుండా చేయాలి, యూదులందరినీ ఒక్కరు కూడా ఉండకూడదు, అందరినీ సమూల నాశనం చేయాలని హామాను కంకణం కట్టుకున్నవాడే ఒక శాసనాన్ని రాజు ద్వారా తీసుకున్నాడు. తర్వాత ఈ ఎస్తేరు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆమె రాణిగా మార్చబడింది. అప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు ఇక మొర్దెకై తన కుమార్తెతో ఏమంటున్నాడంటే, వాక్యంలో మనం గమనించినట్లయితే నీవు ఈ సమయమునందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడలా. చూడండి, ఈ సమయము, ఇది ఏ సమయం అంటే ఈ చివరి దినాలలో దేవుని యొక్క బిడ్డలకు వస్తున్న ఆ యొక్క శోధన, ఆ యొక్క శ్రమలన్నిట్లో మనం ఏం చేయాలంటే ఈ రాణిగారు, ఎస్తేర్ రాణిగారు ఏం చేశారు? మొట్టమొదటిగా భయపడింది. రాజు దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే రాజు ఆజ్ఞ లేనిదే, రాజు సెలవు లేనిదే రాజు దగ్గరికి రాణైన సహితం వెళ్ళకూడదు. కానీ ఈమె ఏం చేసి రాజు దగ్గరికి వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా భయపడింది. కానీ తర్వాత ఏం చేసిందంటే ఆ సమయాన్ని, ఆ కాలాన్ని, ఆమె దేవుడి ఏర్పాటును ఆమె గ్రహించింది. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సమయము, కాలమును ఆమె గుర్తెరిగింది. గుర్తెరిగి ఏం చేసిందంటే మొర్దెకై చెప్తున్నాడు, బిడ్డా దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, బాగానే ఉంది. కోటలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, సురక్షితంగా ఉంటావేమో అనుకుంటున్నావు. కాదు, యూదులకు ఏ విధమైన సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది. కానీ నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. ఒకవేళ ఈ సమయమునందు నువ్వు మౌనముగా, ఈ సమయమునందు నువ్వు దేవుణ్ణి సేవించకపోతే, నువ్వు దేవుణ్ణి ఘనపరచకపోతే, నువ్వు తెగించకపోతే, నీ ప్రాణానికి తెగించకపోతే ఒక సమయం రాబోతుంది, నువ్వు చనిపోతావు, నీ పిల్లలు చనిపోతారు. చాలా జాగ్రత్త. ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. ఈ సమయం మనం ఏం చేయాలంటే, ఈ చివరి దినాలలో మనం ఏం చేయాలంటే యేసయ్యను మనం సేవించాలి. చెప్పాలి హల్లెలూయా. ఏం చేయాలంట? ఎలా సేవించాలి? ఈ ఎస్తేరు ఎలా చేసిందంటే ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన చేసి అందరినీ సమకూర్చింది. సమాజముగా కూడుకున్నారు.
అక్కడున్న యూదులు, అక్కడున్న మొర్దెకై, ఎస్తేరు అందరూ కలిసి 3 రోజులు ఏ అన్న పానములు పుచ్చుకోకుండా ఉపవాస ప్రార్థన చేసింది. కాబట్టి ఈ దినాన దేవుని ఎలా సేవించాలంటే వారానికి కనీసం 1 రోజైనా ఉపవాసం ఉండాలండి. వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే, ఆయనను మనం ఉపవాస ప్రార్థనలో ఆయనను సేవించినట్లయితే, ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే యూదులకు జయం కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థన చేశారు. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైన ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశిస్తాను కానీ నేను రాజునొద్దకు వెళ్తాను అని ఎవరి వద్దకు వెళ్ళిందంటే, ఎంత ప్రాణానికైనా తెగించి కూడా ఈ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దేవుని యొక్క దయ ఆమె పొందుకుంది. కాబట్టి ఆమె రక్షించబడి దేవుని యొక్క సన్నిధిలో ఆమె వాడబడింది. దేవుని యొక్క పాత్రగా, పవిత్రమైన యొక్క పాత్రగా వాడబడి యూదులందరూ రక్షించబడడానికి ఈమె ఏం చేసిందంటే, యేసయ్య పాదాల దగ్గర 3 రోజులు యూదులు, ఇశ్రాయేలీయులు, మొర్దెకై, ఎస్తేరు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారు. కాబట్టి యేసయ్య పాదాల దగ్గర ఏం చేశారు? సేవ చేశారు, పరిచర్య చేసింది. దేవుని యొక్క సేవ చేయాలండి. సేవ చేయడానికి మీ కుమారులను పంపిస్తున్నారా? అలాంటి వారిని మీరు కంటూ ఉన్నారా? ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులను చేయాలనుకుంటున్నారా? ఒకసారి గమనించండి. దేవుని యొక్క సేవ చేసే వారిని మీ కడుపులో నుండి దేవుడు పుట్టించునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఈ ఎస్తేరు ఏం చేసిందంటే, దేవుని యొక్క రాజ్యం నిమిత్తము, యూదులకు వచ్చే ఆ యొక్క శోధన శ్రమల నిమిత్తము యూదులందరూ ఇంకా కొన్ని రోజుల్లో చనిపోవాలి, అందరినీ సమూల నాశనం చేసే పరిస్థితులు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసి యేసయ్య పాదాల దగ్గర ఉండి యేసయ్య సేవ అంటే ఆయనను సేవించిందో ఈ ఎస్తేరు, మొర్దెకై, ఇశ్రాయేలు అందరూ, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాక్యంలో గమనించినట్లయితే వాళ్ళకు ఆనందం కలిగింది, సంతృష్టి కలిగింది, తర్వాత ఆశీర్వాదం కలిగింది. యూదులంటే భయపడ్డారు, ప్రపంచమంతా భయపడ్డారండి. ఇప్పుడు కూడా భయపడుతూ ఉన్నారు యూదులంటే. చూడండి, ఇశ్రాయేలు చాలా చిన్న దేశం అండి. ఆ ఇశ్రాయేల్ దేశము ప్రపంచాన్నే వణికిస్తూ ఉన్నదన్నమాట. ఆ ఇశ్రాయేల్ దేశము ఏం చేస్తున్నదంటే, యుద్ధము చేసి ఆ పెద్ద దేశం ఇరాన్ దేశాన్ని, ఇరాక్ దేశాన్ని, తర్వాత అన్ని దేశాలను ఎంతమంది వస్తారు అంతమంది రండి అని ఆ జ్ఞానముతో దేవుని యొక్క జ్ఞానముతో ఇశ్రాయేల్ దేశం పొందుకొని ప్రపంచాన్ని ఎదిరించే ఆ యొక్క శక్తిని పొందుకుందనమాట. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం. చాలామంది ఏమంటారంటే, ఇశ్రాయేల్ దేశం లేకుండా చేస్తాము, యూదుల్ని ఒక్కడు కూడా లేకుండా చేస్తామంటున్నారు. కానీ ఈ దినాన మనము ఆయన పాద సన్నిధిలో మనం ఆయన సేవిస్తూ యెరూషలేము నిమిత్తం ఎప్పుడైతే ఆ క్షేమం నిమిత్తం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాద సేవ మనం చేసినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, యూదులను, ఇశ్రాయేలుని, క్రైస్తవులను దేవుడు కాపాడుతారు. కాలములను, ఘడియములను, రాబోసిన యొక్క దినములను మనం గుర్తించాలి. ఈ లోక సంబంధమైన యొక్క చరిత్రను మనం గమనించాలి. ఈ లోకంలో జరిగే చరిత్ర, ఈ లోకంలో జరుగుతున్న యొక్క పరిస్థితులు, ఇశ్రాయేలీల మీద వస్తున్న యొక్క పరిస్థితులు, మన మీద వస్తున్న యొక్క దాడులు, క్రైస్తవుల మీద మతోన్మాదులు చేస్తున్న యొక్క పరిస్థితులు అన్నిటిని మనం గమనించి ఈ దినాన ఉపవాసం ఉండి, ఈ చివరి ఘడి ఇది, క్రీస్తు విరోధి విజృంభిస్తూ ఉన్నాడు. అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఈ సమయాన్ని మనం గుర్తించి మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి సేవించే ఒక జనముగా, ఈ దినాన బలమైన జనముగా దేవుడు మనల్ని మార్చునుగాక. చెప్పాలి హల్లెలూయా. బలమైన జనముగా దేవుడు నిన్ను నన్ను మార్చునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఇది సమయం అండి. ఈ సమయాన్ని మనం గుర్తించాలి. ఇది ఏ సమయం? ఈ చివరి దినాలు ఏం చేయాలి? మనము యేసయ్యను సేవించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుణ్ణి వెతికే సమయం ఈ సమయం. ఒకటోదిగా
దేవుణ్ణి వెతికే సమయం. రెండోదిగా దేవుని పాదాల దగ్గర సేవించే ఆ యొక్క సమయం. కాబట్టి ఆయన సన్నిధానికి వచ్చిన మనము ఈ ఎస్తేరు ఏ విధంగా తన ప్రజల్ని కాపాడుకుందో, ఏ విధంగా ఆమె రాణి అయిందో, ఏ విధంగా రాజ్య పరిపాలన చేస్తుందో, ఆమెకు కూడా ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు వచ్చినాయండి. కానీ భయపడకుండా ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి సాహసాన్ని చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజు దయను దేవుని యొక్క దయను పొందుకుంది. అంత మాత్రమే కాకుండా తన ప్రజల్ని కాపాడుకుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కేవలము యేసయ్య పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన పాదాలు, దేవుడు ఆయన పాదాలను ఆయన పాదాలు పెట్టుకుని యొక్క భూమిని ఆయన మహిమపరిచి ఉన్నారు. కాబట్టి ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. కాబట్టి ఈ పాదపీఠాన్ని దేవుడు ఏం చేశాడంటే రాబోతున్న దినాల్లో మహిమతో నింపబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మహిమతో ఈ భూమిని నింపబోతూ ఉన్నాడు, ఆకాశాన్ని మహిమతో నింపబోతూ ఉన్నాడు. ఆ మహిమ కలిగిన రాజ్యం రాబోతూ ఉన్నది. కాబట్టి ఆయనను మనం సేవించాలండి. అప్పుడు ప్రభు మనల్ని రక్షిస్తాడు. ఈ ఎస్తేరు ఆయన సన్నిధిలో సేవించింది కాబట్టి యూదులందరినీ ప్రభు రక్షించినట్లుగా మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్న మనము నీతి అనే యొక్క విత్తనాన్ని వేస్తూ ప్రేమ అనే యొక్క పంటను మనం ఏం చేయాలంటే మనం కోస్తూ ఈ దినాన మనము యెహోవాను వెతకాలి. అంత మాత్రమే కాకుండా ఆయనను మనం సేవిస్తూ ఉన్నట్లయితే ప్రభు మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మనలందరి, మన క్రైస్తవ సమాజాన్ని దేవుడు రక్షించబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందరినీ దేవుడు ఆ విధంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర, ప్రభువా మా దేశాన్ని కాపాడండి, యేసయ్య మా దేశాన్ని, మా రాష్ట్రాలను కాపాడండి, మినిస్ట్రీని కాపాడండి, దైవ సేవకుల్ని కాపాడండి అని ఆయన పాద సన్నిధిలో ఆయన సేవను ఎవరైతే చేస్తారో, సేవిస్తారో, రాబోతున్న దినాలలో దేవుడు మనకి భారతదేశాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. రాష్ట్రాలను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. చెప్పాలి ఆమేన్. మనం ఏం చేయాలంటే సేవించాలి. ఎస్తేరు వలె ఎప్పుడైతే మనం సేవిస్తామో అప్పుడు మన జీవితంలో ఆనందము, సంతోషము, సంతుష్టి, బలము కలుగుతుందన్నమాట. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా, క్రీస్తు విరోధి గురించి తెలుసుకోకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దినములను తెలుసుకోకుండా, సంవత్సరములను తెలుసుకోకుండా, కాలాన్ని తెలుసుకోకుండా తిని త్రాగి సుఖిస్తారో వాళ్ళు క్రీస్తు విరోధుల చేతిలో పడతారండి. అప్పుడు లాభం లేదండి. అప్పుడు ఏడుస్తే లాభం లేదు, బాధపడితే లాభం లేదు, కన్నీళ్లు కారుస్తే లాభం లేదు. కాబట్టి ఈ దినాన ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగానే దేవుడైన యెహోవా దొరికే కాలంలో ఉన్నప్పుడే ఆయన సమీపముగా ఉన్నాడంట. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆ ఘడియ ఇంకా ఎంతో కాలం లేదండి, ఎంతో కాలం లేదు. అది దినాన్ని మనం గమనించి ప్రభు సన్నిధిలో ఆయనను వెతికి ఆయన పాదాలను పట్టుకొని ఆయనను సేవించి చివరిగా ఏం చేయాలంటే చూడండి, రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరు అటు ఇటు తిరగకూడదండి. ఇది మన సమయాన్ని గుర్తించాలి. ఎవరు అటు ఇటు తిరగకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదవండి. 26. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఇది సమయమా? హలో, మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు, ఇది సమయమా? చూడండి, గెహజీ, ఈ గెహజీ శిష్యుడండి. దైవజనుడు ఎలీషా దగ్గర ఉండేవాడు.
ఒక ఆయన వచ్చాడు, నయమాను, తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని దైవజనుడు చెప్పినట్లుగా విని స్వస్థత పొందుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు, అయ్యా వెండి బంగారాలు తీసుకొని, ఎందుకంటే నేను స్వస్థత పొందుకున్నాను, మేలు పొందుకున్నాను, వెండి బంగారాలు చాలా తీసుకొచ్చాడండి అతను, మంత్రి అతను. దైవజనుడు ఏమనంటే, ఏమీ అవసరం లేదు, దేవుడు నాకు ఇస్తాడు, నువ్వు వెళ్ళిపోమన్నాడు, నువ్వు వెళ్ళి సాక్షిగా ఉండమంటున్నాడు. సరే, ఆయన వెళ్తూ ఉన్నాడు. కానీ ఈ శిష్యుడు, ఈ దైవజనుడికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అన్ని డబ్బులు దేవుడే అద్భుతం చేశాడు, ఇతను ప్రార్థన చేశాను, నేను కూడా ప్రార్థన చేశాను, ఈ డబ్బు తీసుకోకుండా పంపిస్తున్నాడు ఏంటి అన్నట్లుగా అతనికి జ్ఞానం లేదు, వివేకం లేదు, బుద్ధి లేదు అనుకొని ఇతను ఏం చేస్తున్నాడు, దొంగతనంగా వెళ్ళి దైవజనుడికి తెలియకుండా వెళ్ళి అతని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఏమంటున్నాడు, అబద్ధం చెప్తూ ఉన్నాడు. అయ్యా ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు, మా ఇంటికి 2 అతిథులు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాలంట, డబ్బులు లేవంట, వాళ్ళకి ఇవ్వాలంట, దైవజనుడు చెప్పాడు, తీసుకురమ్మన్నాడు. అంటే సరే, నీకంటే ఎక్కువనా, అతనికి తెలియదు కదా, గేజిగా నయమానుకు తెలియదు కదా, నయమానుకు తెలియదు కాబట్టి మంచిది అతను సంతోషంగా ఇస్తూ ఉన్నాడు అనమాట. అంత మాత్రమే కాకుండా 2 గాడిదలు మోసే బంగారము వెండి ఇచ్చి పంపిస్తున్నాడండి. అది ఇంట్లో పెట్టుకున్నాడు. వెండి బంగారాలు సంపాదించే సమయం అది, ప్రార్థన చేసే సమయం ఇది. కన్నులెత్తి ఆయనను చూసే సమయం ఇది. క్రైస్తవ పరిస్థితులు బాలేవు, దేశ పరిస్థితులు బాలేవు, మన పరిస్థితులు ఏం బాలేవు. చూడండి, ఈ యొక్క గెహజీ ఏం చేస్తున్నాడంటే సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇది నేను చాలామంది యొక్క మైండ్ ఏంటంటే సంపాదించుకోవాలి, సంపాదించుకోవడం మంచిదే, కానీ అత్యాశతో సంపాదించుకుంటున్నాడు వెళ్ళి. అందుకనే నా మనస్సు నీతో రాలేదా గెహజీ అని దైవజనుడు చెప్తూ ఉన్నాడండి. ఏలీషా చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా మనస్సు నీతో రాలేదా? దేవుని యొక్క మనస్సు నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన మనస్సు నీతో వస్తుంది కాబట్టి ఆయన గ్రహించుచూ ఉన్నాడు. నా మనస్సు నీతో రాలేదా అంటే దేవుని యొక్క మనస్సు నీతోనే ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను సంపాదించుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. ఎవరిని సంపాదించుకోవాలి? డబ్బును కాదు, వెండి బంగారాలు కాదండి. వెండి బంగారాలను సంపాదించే సమయం కాదు ఇది. ఎందుకంటే ఒక ఘడియ వచ్చుచూ ఉన్నది. యేసుక్రీస్తు అతి సమీపముగా ఉన్నాడు. ఆయన తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆ మెల్లనైన స్వరాన్ని, పరిశుద్ధమైన స్వరాన్ని, పరసంబంధమైన జ్ఞాన స్వరాన్ని ఆయన వినిపింపజేస్తున్నాడు వాక్యము ద్వారా, ప్రార్థనలో. కాబట్టి ఇది సమయమా? ఈ సమయాన్ని మనం గుర్తించాలండి. చెప్పాలి ఆమేన్ హల్లెలూయా. దినములు చెడ్డవి, సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మీరు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ఈ దినాన సమయాన్ని పోగొట్టుకుంటున్నామా? అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇది సమయమా? డబ్బులు సంపాదించుకునే సమయమా? డబ్బులు ఉన్నట్లయితే మీరేం చేయాలంటే మందిరము కట్టడానికి మనం ఉపయోగించుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీ దగ్గర బంగారు ఉన్నదా? మీ దగ్గర వెండి ఉన్నదా? మీ దగ్గర బ్యాంకులో ఏమన్నా ఉన్నదా? తీసుకొచ్చి రండి. ఇది సంపాదించుకునే సమయం కాదండి, దాచిపెట్టుకునే సమయం కాదు. యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తును మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క మందిరానికి మనము హృదయపూర్వకంగా ఖర్చు చేసి ఈ దినాన వెండి బంగారాలు ఏదైనా సరే నీ చేతులుకున్నవన్నిటినీ బంగారాన్ని ఇచ్చి దేవుని ఘనపరచాలి, దేవుని సేవించాలి. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే మన జీవితంలో సమయము ఇచ్చినట్లయితే, ఆయనను మనం సంపాదించుకున్నట్లయితే ప్రభు మనల్ని అందరిని ఆశీర్వదించునుగాక. చెప్పాలి హల్లెలూయా. మనం ఏం చేయాలి? మన జీవితాన్ని దేవుడికి ఇవ్వాలన్నమాట. ఈ చివరి దినాలు ఏమి ఇవ్వాలి? వెండి బంగారాలు సంపాదించడం కాదండి, మన జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలండి? మన జీవితాన్ని యేసయ్యకి ఎందుకు ఇవ్వాలంటే యేసయ్యతో జీవించే జీవితాలే పరలోకంలో రాయబడతాయి. ఎన్ని రోజులు నా కొరకు జీవించాడు? ఒక్కరోజు జీవించారనుకోండి, ఆ ఒక్కరోజుకి సంబంధించిన ఆశీర్వాదాలే దేవుడిస్తాడు.
మీరు జీవితాంతము యేసయ్య కొరకు జీవించినట్లయితే రాబోతున్న దినాల్లో దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. టైమ్ టు అవర్ లైఫ్. నీ సమయాన్ని నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే టైమ్ టు అవర్ లైఫ్. అంత మాత్రమే కాకుండా ఆయనను సేవించాలి. టైమ్ టు సేవ్ అవర్ లార్డ్. దేవుని ప్రభువును మనం సేవించాలి. అంత మాత్రమే కాకుండా చూడండి, టైమ్ టు సిక్ అవర్ లార్డ్ అంటే శ్రమలలో నువ్వు ఆయన సన్నిధిని వెతకాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సిక్ అవుతావో, ఎప్పుడైతే అప్పుడే దేవుని నువ్వు వెతికినట్లయితే టైమ్ టు సిక్ అవర్ లార్డ్ అంటే దేవుని శ్రమలో నువ్వు వెతకాలి. అంత మాత్రమే కాకుండా టైమ్ టు సేవ్ అవర్ లార్డ్ అంటే చూడండి, ప్రభువును నువ్వు రక్షించేటట్లుగా ఆయన సన్నిధిలో మనం సేవించాలి, సేవ్ చేయాలి, సేవించాలి. అంత మాత్రమే కాకుండా టైమ్ టు అవర్ లైఫ్. నీ లైఫ్ని, నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు అనుగ్రహించాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆ యేసయ్యతో జీవించే జీవితమే లిఖించబడుతుంది. చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితానికి ఒక సమయం, మన జీవితంలో దేవునికి సమయం ఇవ్వాలి. మనము రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ, ఎన్ని గంటలు వాక్యం చదువుతూ ఉన్నాము, మన జీవితాన్ని ఎలా సమర్పించుకుంటున్నాము. ఒకవేళ నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే నీ సమయం అంతా తినడానికి, పండుకోవడానికి, సంపాదించుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? దేవునితో జీవించే జీవితాన్ని, సమయాన్ని కేటాయిస్తున్నావు. ఎందుకంటే ఈ దినాలను గమనించుకోవాలండి. ఈ జీవితం మంది కాదు. దేవుడు నీకు ఒక జీవితాన్ని, ఒకే ఒక జీవితాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఒకే ఒక జీవితం. ఈ జీవితాన్ని ఆయనకు నువ్వు అప్పజెప్పినట్లయితే ఆ జీవితం మాత్రమే కాపాడబడుతుంది. ఒకవేళ నీ జీవితాన్ని ఆయనకు అప్పజెప్పకపోతే, ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే రాబోచున్న దినాలలో, ఇంకా బ్రతుకు దినములన్నిట రాబోచున్న చనిపోయిన తర్వాత ఆ సమయం అంతా ఏడవలసి వస్తుంది, కన్నీరు కాడవలసి వస్తుంది. అలాంటి భయంకరమైన రోజులు రాకముందే దేవుని యొక్క సమయాన్ని, నీ జీవితాన్ని ఆయనకు అప్పజెప్పుకోవాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి వేర్ ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఇది లాస్ట్ డేస్కి మనం వచ్చి ఉన్నాం. చివరి దినాలలో మనం వచ్చి ఉన్నాం. ఇది ఒక టైం అన్నమాట. ఈ టైంలో నువ్వు గుర్తించాలి. గుర్తించకపోతే భయంకరమైన పరిస్థితులు ఆ దినాన ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభు ఇప్పుడే ముందుగానే ఈ రాకడ దినాలలో ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగాలన్నమాట. ఒకటి ఏంటంటే టైమ్ టు సిక్ అవర్ లార్డ్, టైమ్ టు సేవ్ అవర్ లార్డ్, టైమ్ టు అవర్ లైఫ్. ఈ మూడు విషయాలను మనం గమనించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోకముందు